లేక ఆ పాతాళంలోని పై భాగంలో పరదేశ స్థలంలో అబ్రహాం ఉన్నాడు, దిగువ భాగంలో ఇక్కడ మండుతున్న అగ్నిగుండంలో ధనవంతుడు ఉన్నాడు. ఈ ధనవంతుడు ఆ కనబడుతున్న అబ్రహాముతో అంటున్నాడు. ఇది ఒక మర్మం, ఇది మీకు వివరించి చెప్పాలంటే చాలా సమయం పడదు. ఎందుకు కింద ఉన్నారు, ఎందుకు వీళ్ళు వాళ్ళు చూసుకోగలిగారు, తర్వాత ఈ ప్లేస్ ఎలా మారింది, ఇది చెప్పడానికి చాలా సమయం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఈ ధనవంతుడు అబ్రహాం కనబడుతున్న అబ్రహాముతో, తండ్రివైన అబ్రహామా అలాగూ అనవద్దు అంటే, అబ్రహాము చెప్పిన మాట ధనవంతుడికి ఇష్టం లేదు, అంగీకారంగా లేదు. అబ్రహాము ఎవరు? విశ్వాసులకు తండ్రి. దేవునికి స్తోత్రం. అబ్రహామా అలా అనవద్దు అని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, దేవునికి స్తోత్రం, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురు అని చెప్పాను. చనిపోయిన వారిలో నుండి లేక మృతులైన వారిలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల, వారు ఎవరు అంటే, ఈ ధనవంతుడికి 5 సహోదరులు ఉన్నారట, 5 తమ్ముళ్ళు. ఎక్కడ? వాళ్ళ ఊళ్ళో, వాళ్ళ ఇంటి దగ్గర. ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళంలో ఉన్నాడు, అగ్నిగుండంలో కాలుతున్నాడు. కాలుతున్న వాడికి పై భాగంలో అబ్రహాము కనబడుతున్నాడు ఆ పరదేశంలో. ఆ కనబడుతున్న అబ్రహాముతో సంభాషిస్తున్నాడు ధనవంతుడు. నీ రొమ్మున లాజరున్నాడే, తండ్రివైన అబ్రహామా, ఈ లాజరును మా ఇంటికి పంపిస్తే నా తమ్ముళ్ళు 5 కూడా మారు మనసు పొందుతారు. ముందు అడిగాడు, అది కుదరదు అని అబ్రహాము చెప్పాడు. అలా అనవద్దు అబ్రహామా, మృతులలో నుండి ఒకడు మా ఇంటికి వెళితే వారు మారు మనస్సు పొందుతారు. పాతాళంలోకి పోయిన వాడు దేని గురించి మాట్లాడుతున్నాడండి? మారు మనస్సును గురించి. మారు మనస్సును గురించి. అగ్నిగుండంలో కారుతున్నవాడు మారు మనస్సును గురించి మాట్లాడుతున్నాడు. చచ్చిన వాడు మారు మనస్సును గురించి మాట్లాడుతున్నాడు. బగబగ మండే అగ్నిగుండంలో తగలబడుతున్నవాడు, యుగాలు కాలి అగ్నిగుండంలో తగలబడుతున్నవాడు మారు మనస్సును గురించి అబ్రహాముతో సంభాషిస్తున్నాడు. ఎందుకో తెలుసా? భూమి మీద నాకు విలువైన క్షణాలెన్నో అనుగ్రహించబడ్డాయి, విలువైన తరుణాలెన్నో నా ముందుకు వచ్చాయి, నేను వాటిని కాళ్ళబన్నుకున్నాను. మారు మనసు పొందమని బోధనెన్నో విన్నాను. నా ఇంటి వాకిట్లోనే నేను బతికుండగా పడి ఉన్న లాజరు, ఇప్పుడు నీ రొమ్మును ఆనుకున్న లాజరు ఎన్నో సార్లు మారు మనసు పొందమని నన్ను ప్రేరేపిస్తే లెక్క చేయలేదు, ధిక్కరించాను, తృణీకరించి మాట్లాడాను. అతనికి మంచి బట్టలు లేవని, అతనికి స్వంత ఇల్లు లేదని, అతనికి ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అతని ఆరోగ్య స్థితి బాగోలేదని, అతను చాలా దయనీయ స్థితిలో ఉన్నాడని, భేదవాణి జ్ఞానం తృణీకరించబడినట్లు అతడు చాలా హీన స్థితిలో ఉన్నాడని ఈ ఘనమైన మాటలు ఎన్నిసార్లు చెప్పినా నేను లెక్క చేయలేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, మారు మనసు పొందిన ఆ లాజరేమో అబ్రహాము వైన నీ రొమ్మును అనుకున్నాడు. మారు మనసు కాదని వాయు వరసలు లేకుండా బ్రతికిన నేను, నోటికొచ్చిన బ్రాండులన్నీ తాగిన, చేతికొచ్చిన బ్రాండులన్నీ తాగిన నేను, అడ్డగోలుగా బ్రతికిన నేను, నా అంగును చూసి, నా రాజకీయ పరపతిని చూసి, నా బలాన్ని చూసి, నా ధనాన్ని చూసి, సమాజంలో నా స్టేటస్ ను చూసి నాకెవడు అడ్డొచ్చేవాడని ఇష్టానుసారంగా బ్రతికిన నేను చచ్చి నేను అగ్నిగుండంలో కాలుతున్నాను. మారు మనసు లేని కారణాన భగభగమండే ఈ అగ్నిగుండంలోకి వచ్చాను. కానీ నా చేత తృణీకరించబడిన లాజరు, నా చేత అవమానించబడిన లాజరు, నా చేత గేలి చేయబడిన లాజరు, నా చేత తోలనాడబడిన లాజరు బ్రతికినన్నాళ్ళు దేవునికి భయపడి మారు మనసు పొంది ఏ స్థితిలో ఉన్నా నమ్మకంగా దేవుని ఎదుట బ్రతికి చనిపోయి లాజరు దేవదూతల చేత కొనిపోబడి, ఇదిగో అబ్రహామా నీ రొమ్మును ఆనుకొనడానికి కొనిపోబడ్డాడు. నేనేమో ఇప్పుడు పాతాళములో యాతన పడుతున్నాను. నేను నా తమ్ముళ్ళను ప్రేమిస్తున్నాను. నేను తగలబడుతున్నట్టు నా తమ్ముడు తగలబడకూడదు, నేను కాలుతున్నట్టు వారు కాలకూడదు, నేను వచ్చిన ఈ నరకానికి వారు రాకూడదు. యుగాలు కాలే ఈ అగ్నిగుండంలోనికి నా తమ్ముళ్ళు రావడం నాకు ఇష్టం లేదు. నరకానికి నేను వచ్చినా నా తమ్ముళ్ళను ప్రేమిస్తున్నాను. ఏ విషయంలో ప్రేమిస్తున్నానంటే, వాళ్ళు ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకూడదు, ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకూడదు. ఓ సంగతి తెలుసా ప్రియులారా,
బ్రతికున్న వాళ్ళం చనిపోయిన వాళ్ళ గురించి ఏడుస్తాం, వాళ్ళని ప్రేమిస్తాం. నిజం చెప్పాలంటే మనకంటే ఎక్కువ చనిపోయిన వాళ్ళే ఏడుస్తున్నారు. చనిపోయిన వాళ్ళే బ్రతికున్న వాళ్ళ గురించి ఏడుస్తున్నారు. ఇక్కడ 5 తమ్ముళ్ళు ధనవంతుడి గురించి ఏడుస్తున్నారా? ధనవంతుడు 5 తమ్ముళ్ళని గురించి ఏడుస్తున్నాడా? ధనవంతుడే ఏడుస్తున్నాడు. ప్రియర వాక్యం చెప్తుంది, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియులరా, ఈ రోజున ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు ఏం పర్వాలేదు అనుకుంటున్నారు. ఎవరో పాట రాసినట్టు కాలము సమయం నాదేనంటూ రోజులన్నీ నావేనంటూ అనుకుంటున్నావా? దేవుని స్తోత్రం కదా. అన్ని రోజులు నాదే అనుకుంటున్నారు. ప్రియులరా, బైబిల్ చెప్తుంది, రేపేమి సంభవించినో మీకు తెలియదు, ఏ దినమున ఏమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే, నీటి బుడక వంటి వారే. ఏమంటున్నాడు? నా దినమున సాగిపోయిన నేడన ప్రేరున్నాయి, నా దినమున నేతగాని నాటి కంటే వడివడిగా తరిగిపోతున్నాయంటాడు. దేవునికి స్తోత్రం. నీ ఆయుష్ నీ చేతుల్లో లేదు, నీ ఆరోగ్యం నీ చేతుల్లో లేదు, నీ ఆర్థిక స్థితిగతులు కూడా నీ చేతుల్లో లేవు. మన ఆయువు దేవుని చేతుల్లో ఉంది. ఏ గడియ చివరి గడియో నీ గడియ నా గడియ, ఏ గడియ చివరి గడియో నీకు నాకు తెలియదు. దేవుని స్తోత్రం. మన పుట్టుక మన ఇష్ట ప్రకారం జరగలేదు. మన పుట్టుక మనకి ఇష్టమైన రోజు మనం పుట్టలేదు. పోవడం కూడా మనకి ఇష్టమైన రోజున పోతామని అనుకోవడానికి లేదు. మన ఆయుష్ మన చేతుల్లో లేదు. ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ధనవంతుడైతే అనుకున్నాడు, తింటే నాలాంటి తిండి తినాలి, కడితే నాలాంటి బట్ట కట్టాలి, బ్రతికితే నాలాంటి బ్రతుకు బ్రతకాలి, కడితే నాలాంటి ఇల్లు కట్టాలి, ఉంటే సుఖపడితే నాకులాగా సుఖపడాలనుకున్నాడు. అసలు నాలాంటి వాడు ఎవరు ఈ ప్రాంతంలో అనుకున్నాడు. బైబిల్ చెప్తుంది, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వానికేమి ప్రయోజనం? మీకు అర్థమవుతుందా? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుని ఎడల వానికేమి ప్రయోజనం? మూలార్థులుగా తను తాను నష్టపరుచుకుని ఎడల. అంటే భూ సంబంధమైన మరణాన్ని గురించి మాత్రమే కాదు. భూ సంబంధమైన మరణం నీతిమంతుడికైనా వస్తుంది, పాపికైనా వస్తుంది. శరీర సంబంధమైన మరణం ఎవరికైనా వస్తుంది, కానీ దానిని గురించి కాదు. ఒకడు భూమి మీద సమస్తాన్ని సమకూర్చుకొని తన ఆత్మను యుగాయుగాల కాల అగ్నిగుండంలోనికి పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనం? ఏం ప్రయోజనం? బుద్ధిమంతుడట క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకున్న వాళ్ళని పరమునకు పోయే చివ మార్గాన్ని వెతుకుతాడట. ఆ మార్గం ఎవరు? నేనే మార్గమును సత్యమును